శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ గణాధ్యక్షరాయ నమ. మనం అద్భుతమైనటువంటి వాల్మీకి రామాయణంలో అంచెలంచెలుగా ఇప్పటికి 7 ఎపిసోడ్లు తెలుసుకున్నాం బాలకాండలో. ఇక ఈరోజు 8వ ఎపిసోడ్లో విశ్వామిత్రుడు ఏ విధంగా రాముడు అడిగిన ప్రశ్నకు గంగా అవతరణ గాథ చెప్పారో, ఏ విధంగా ఈ సగర పుత్రులు కపిల మహర్షి యొక్క శాపానికి గురై భగీరథుడి చేత గంగ భూలోకానికి వచ్చి వారు ఏ విధంగా స్వర్గలోకం చేరారు మొదలైనటువంటి విశేషాలను ఈ 8వ ఎపిసోడ్లో సూక్ష్మంగా ఇలా తెలుసుకుంటున్నాం. అంచెలంచెలుగా ఒక్కొక్క ప్రదేశాన్ని చూపిస్తూ విశ్వామిత్రుడు ఆ రాముడికి చెప్పే మాటలన్నీ కూడా బహు ఆనందదాయకంగా ఇంకొకసారి తిరిగి ఈ యొక్క అద్భుతమైన ఇతిహాస గాథ, ఈ రామ కథ పారాయణం అద్భుతంగా మనం తెలుసుకోవాలి అనేటువంటి జిజ్ఞాసగా ఈ చరిత్ర అంతా కూడా ఈ యొక్క వాల్మీకి రామాయణములో మనకు అద్భుతంగా వర్ణింపబడింది. ఇకపోతే ఎప్పుడైతే సుమతి సంతానం బలజ్ఞుడై అమిత పరాక్రులైనారో, కొంతకాలానికి సగరుడికి అశ్వమేధ యాగం చేయాలని ఒక సంకల్పం వచ్చింది. ఋత్విక్కులు నిర్ణయించిన ముహూర్తములో ఒక యాగ అశ్వాన్ని వదిలిపెట్టారు. కానీ దేవేంద్రుడు ఆ యాగ అశ్వాన్ని అపహరించాడు. ఇక్కడ ఏ విధంగా అపహరించబడినటువంటి ఆ అశ్వం ఎక్కడ దొరికింది అనేటువంటి మీమాంస అయినటువంటి మనకున్న సందేహానికి ఒక కథాభాగంగా విశ్వామిత్రుడు చెప్పినటువంటి గంగ అవతరణ గాథ ఈ 8వ ఎపిసోడ్లో సూక్ష్మంగా ఇలా తెలుసుకుంటున్నాం అద్భుతంగా. సగరుడు ఇక అశ్వాన్ని వెదికి తెమ్మని తన 60,000 మంది కుమారులను పంపించాడు. అది భూమి మీద కనపడకపోతే భూమిని త్రవ్వుకుంటూ పాతాళం వరకు పోయి వెదకమని చెప్పాడు ఈ యొక్క సగరుడు తన 60,000 మంది కుమారులతో. ఇక ఆ సగర పుత్రులు భూమండలం అంతా వెతికారు. యాగ అశ్వము కనపడలేదు. ఒక్కొక్కరు ఒక చదరపు యోజన మేర భూమిని తవ్వుకుంటూ వెళ్ళారు. చివరికి పాతాళ లోకాన్ని చేరారు. అక్కడ ఈశాన్య దిశలో తపస్సు చేసుకుంటున్నాడు ఒక మహాముని. వారే ఆ యొక్క కర్దమ ప్రజాపతి దేవహుతికి జన్మించిన విష్ణు అంశ శోభితుడు కపిల మహాముని. ఆయన సమీపంలో గడ్డి మేస్తూ తిరుగుతున్న యాగ అశ్వాన్ని చూశారు. తమ అశ్వాన్ని ఆ ముని అపహరించారని వీరు భ్రమపడి కోపంతో ఆ కపిలుడి మీదికి ఆయుధాలతో దండెత్తారు ఈ యొక్క సగరుని కుమారులైన 60,000 మంది. ఆ మహాత్ముడు కోపంతో ఓంకారం చెయ్యగానే 60,000 మంది భస్మీభూతం అయిపోయారు. ఎంతకాలానికి కుమారులు రాకపోవడంతో సగరుడు తన మహారథి అయిన అంశుమంతుణ్ణి పిలిచాడు. పినతండ్రులని యాగ అశ్వాన్ని వెదకమని ఆదేశించాడు. ఇతడు ఎవరి కుమారుడు? అసమంజుడు అనేటువంటి అతని కుమారుడు. కేశినికి పుట్టినటువంటి అసమంజుడు అనేటువంటి అతని కుమారుడే ఈ యొక్క అంశుమంతుడు. ఇక పినతండ్రులను యాగ అశ్వాన్ని వెదకమని ఆదేశించాడు ఈ సగరుడు తన 60,000 మంది కుమారులకి. బయలుదేరే ముందు ఎన్నో జాగ్రత్తలు చెప్పాడు. ఏదైనా కష్టసాధ్యమైన పనికి పూనుకుంటే ఎలా ప్రయత్నించాలో కూడా ఉపదేశించాడు. నాయన, భూమి లోపల జీవులు పెద్ద శరీరాలతోనూ గొప్ప పరాక్రమతోనూ ఉంటాయి. నీవు రథములో ఆయుధాలన్నీ నింపుకో. నీవు
దారిలో నమస్కరించదగిన మహాత్ములు నీకు కనపడతారు. నీ పనికి విఘ్నాలు కలిగించే వాళ్ళు ఎదురవుతారు. అభివాద్యస్యం అభివాద్యస్త్వం, నమస్కరించవలసిన వారికి నమస్కరించు. హత్వా విఘ్నకరానపి, నీ పనికి నిష్కారణంగా అడ్డు తలిగే వారిని సంహరించు అని ఆజ్ఞ ఇచ్చాడు ఈ యొక్క సగరుడు. నీ పినతండ్రులు ఏమయ్యారో తెలుసుకో, యాగ అశ్వాన్ని వెదికి తీసుకురా అని అంశుమంతుడిని పంపాడు సగరుడు. ఇక అంశుమంతుడు సగర కుమారులు వెళ్ళిన మార్గంలో పాతాళములో చేరి యాగ అశ్వాన్ని చూశాడు. సమీపములో భస్మరాసులై పడి ఉన్న పినతండ్రులను చూశాడు ఈ యొక్క అంశుమంతుడు. అటు తర్వాత జరిగిన దానికి దుఃఖించి పితరులకు తర్పణాలు ఇవ్వడానికి నీటి కోసం వెతుకుతుంటూ వెళ్ళాడు ఈ యొక్క అంశుమంతుడు. అతడికి తండ్రుల మేనమామ గరుత్మంతుడు కనపడ్డాడు. అతడు అంశుమంతుడిని ఓదార్చాడు. అంశుమంత అని ఒక సలహా చెప్పాడు. నీ పినతండ్రులు మహాయోధులు, వీరు కపిలుడి వలన భస్మీభూతమయ్యారు. వీరికి సాధారణమైన నీటితో తర్పణం ఇవ్వడం యోగ్యమైన పని కాదు. స్వర్గములో ప్రవహించే గంగానది యొక్క పావన ఉదకాలతో, పావనమైన నీటితో వీరికి తర్పణం చెయ్యి. ఆ లోక పావని వీరిని పవిత్రుల్ని చేస్తుంది, స్వర్గానికి చేరుస్తుంది. ఈలోగా యాగ అశ్వాన్ని మీ తాతగారికి ఇచ్చి యజ్ఞము పూర్తి చేయించు అని అన్నారు. వెంటనే అంశుమంతుడు అశ్వాన్ని తీసుకొని పోయి సగరుడికి ఇచ్చాడు. జరిగింది చెప్పాడు. ఈ గరుత్మంతుడి మాటలు విని సగరుడు యొక్క ప్రదేశానికి అంశుమంతుడు చెప్పాడు కదా, ఈ యొక్క గరుత్మంతుడు వీరు మహాయోధులు, వీరికి మామూలు నీటితో తర్పణాలతో పనికిరాదు, గంగా భవాని యొక్క ఆ పుణ్యతీర్థంలోని ఆ తీర్థంతోనే తర్పణం వదలాలన్నాడు. కాబట్టి వాళ్ళు స్వర్గానికి చేరుతారు. నీవు వెళ్ళి ఈ యొక్క యాగ అశ్వాన్ని మీ తాత అయినటువంటి సగరుడి దగ్గరికి ఇచ్చి యజ్ఞాన్ని పూర్తి చేయించు అని గరుత్మంతుడు సలహా ఇచ్చాడు ఈ అంశుమంతుడికి. ఈ అంశుమంతుడు అశ్వాన్ని తీసుకుపోయి సగరుడికి ఇచ్చాడు. జరిగింది చెప్పాడు. సగరుడు దుఃఖాన్ని దిగమింగుకొని యజ్ఞాన్ని పూర్తి చేశాడు. ఇక గంగను భూమికి తెచ్చే ఉపాయం తెలియకుండానే సగరుడు మరణించిపోయాడు. అతడి తరువాత అంశుమంతుడు, అతడి కొడుకు దిలీపుడు కూడా గంగను తేలేకపోయినారు. దిలీపుని కొడుకైన భగీరథుడు గోకర్ణ క్షేత్రంలో తీవ్రమైన తపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చి బ్రహ్మ ప్రత్యక్షమైనడు. ఈ విధంగా ఎవరి వల్ల రాలేకపోయిన గంగ ఇక్కడికి సగరుడి వల్ల రాలేకపోయిన మరణించాడు. అటు తరువాత అంశుమంతుడు తేలేకపోయినాడు. అతని కుమారుడైన దిలీపుడు కూడా తేలేకపోయినాడు. చివరికి దిలీపుని కుమారుడైన భగీరథుడు గోకర్ణ క్షేత్రంలో తీవ్రమైన తపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చి బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు. స్వర్గములో ఉన్న గంగ పాతాళములో ఉన్న తన పితరుల భస్మరాశులను తడిపేలా వరమివ్వని బ్రహ్మను భగీరథుడు కోరాడనమాట. ఆ యొక్క స్వర్గములో ఉన్న గంగ పాతాళములో ఉన్న తన పితరుల భస్మరాశులను తడిపేలా వరమివ్వమని బ్రహ్మను భగీరథుడు అడిగాడు. ఇక బ్రహ్మ వరమిస్తూ ఇలా అన్నాడు, ఒక సూచన చేశాడు ఈ యొక్క దిలీపుని కుమారుడైన భగీరథుడికి. ఓ భగీరథ, స్వర్గము నుంచి దిగి వచ్చే గంగ వేగాన్ని భూమి సహించలేదు. ఆ వేగాన్ని తట్టుకోవడం శివుడికి మాత్రమే సాధ్యం. ఆయన్ను ప్రార్థించి ఆకాశం నుంచి దూకే గంగా వేగాన్ని భరించమని ప్రార్థించు. తరువాత ఆమెను క్రమముగా భూమి మీదలకు వదలమని ప్రార్థించు ఈశ్వరుడికని ఆ యొక్క భగీరథుడికి సలహా ఇచ్చాడు బ్రహ్మ. ఇక భగీరథుడు తపస్సు చేసి
శివుణ్ణి మెప్పించాడు. గంగ శివుని జటాజూటంలోకి దూకింది. అందుకే అన్నారు, ఆకాశంబును నుండి శంభుని శిరంబందుండి సీతాద్రి సుశ్లోకంబైన భువి అని ఆ విధంగా గంగా యొక్క ప్రవాహాన్ని భువి భూలోకమందుండి అస్తో కాంబోది పయోది నిండి అని ఆ విధంగా గంగా యొక్క ప్రవాహం ఎక్కడెక్కడ ప్రవహించిన విషయం కూడా మనకు తెలుస్తుంది. ఇకపోతే ఆ శివుని జటలు సడలించి బిందు సరోవరం దగ్గర గంగను వదిలాడు. శివుని జటాజూటు నుంచి శివుడు బిందు సరోవరంలో గంగ చేరింది. ఆమె 7 పాయలుగా ప్రవహించింది. వాటిలో హ్లాదిని, నలిని, పావని అనే 3 పాయలు, హ్లాదిని, నలిని, పావని అనేవి తూర్పు దిక్కుగా ప్రవహించాయి ఆ 3 పాయలు. ఇకపోతే 4 సుచక్షువు, సీత, సింధు అనే 3 పడమటి దిక్కుగా ప్రవహించాయి. ఇక చివరిది ఆ యొక్క 7వదైనటువంటి పాయ భగీరథుణ్ణి అనుసరించి పాతాళానికి వచ్చింది. ఈ విధంగా గంగ ఆ బిందు సరోవరం నుంచి 7 పాయలుగా చీలి తూర్పు దిశలో 3గా హ్లాదిని, నలిని, పావనిగా, అలాగే పడమట దిక్కులో సుచక్షువు, సీత, సింధు అనే విధంగా, ఇక చివరిగా 7వదైనటువంటి పాయ భగీరథుని అనుసరించి పాతాళానికి వచ్చింది. అలా ప్రవహించిన నదినే భాగీరథి అన్నారు. భగీరథుని చేత కొని తేబడినటువంటిది కాబట్టి భాగీరథ అయింది. ఇక గంగ ఉదకం, గంగ యొక్క నీరు తగలగానే సగర పుత్రులు స్వర్గానికి చేరిపోయారు. భగీరథుడు వారికి శాస్త్రోక్తంగా తర్పణాలు ఇచ్చాడు. చూసావో రామ, ఇది గంగ అవతరణం ఏ విధంగా భూలోకానికి వచ్చి తిరిగి పాతాళానికి వెళ్ళిందో అన్నటువంటి గాథ నీకు ఇంతవరకు వినిపించాను. విన్నావు కదా సుమ అన్నటువంటి ఇక్ష్వాకు వంశములో ఏ విధంగా ఈ పయనమై వచ్చిందో తెలుసుకున్నావు కదా. ఇక రామ, ఇలా 3 లోకాలలోనూ ప్రవహించింది కాబట్టి గంగకు త్రిపదగా 3 దారులు కలిగినట్టుగా 3 లోకాల్లో త్రిపదగా అయింది. ఇక సరే, అప్పటికే చాలా పొద్దుపోయింది. ఇక మీరందరూ ఈ రోజుకి విశ్రాంతి తీసుకోండి, నిద్రకు ఉపక్రమించండి అని ఆజ్ఞ ఇచ్చాడు. అది ఆ రోజు అలా గడిచిపోయింది. అటు తర్వాత మరునాడు ఉదయం అందరూ గంగానదిని దాటారు. అక్కడికి దగ్గరలో ఉన్న విశాల నగరం అనేది వారికి కనపడింది. వెంటనే ఆ యొక్క విశ్వామిత్రుణ్ణి చూసి రాముడు ఇలా అడిగాడు. రాముడు ఆ విశాల నగరాన్ని చూశాడు. ఆ దేశాన్ని గురించి, దాన్ని పరిపాలించే రాజును గురించి చెప్పమని ప్రార్థించాడు. ఇలా అంచెలంచెలుగా తను ఏవేవి ప్రదేశాలు, ఏ ఆశ్రమాలు, ఏ పట్టణాలు చూస్తున్నాడో అన్నీ కూడా మనము కూడా తెలుసుకునే విధంగా ఈ వాల్మీకి రామాయణం ద్వారా నాటి ఇతిహాస గాథ, ఆ రాముడు విశ్వామిత్రునితో పయనించిన, రామలక్ష్మణులు పయనించినటువంటి ప్రదేశాలన్నీ కూడా అద్భుతంగా మనం ఈ బాలకాండలో తెలుసుకుంటున్నాం. చివరికి ఇదే బాలకాండలో చివరిలో ఏ విధంగా వారికి మిథిలా నగరములో సీతా స్వయంవర వివాహ ఘట్టం అనేటువంటి విధంగా కూడా అంచెలంచెలుగా ఈ బాలకాండలో మనం తెలుసుకుంటున్నాం. ఇకపోతే విశ్వామిత్రుడు చెప్తున్నాడు ఈ విశాల నగరం గురించి. రాముడు అడిగిన దానికి, ఓ రామా, ఈ దేశానికి మంచి ప్రశస్తి ఉన్నది, దీన్ని పాలించే రాజుకు మంచి ప్రఖ్యాతి ఉన్నది. ముందుగా నేను ఈ ప్రదేశం గురించి చెప్తాను, ఆ తర్వాత ఆ విశాల నగరాన్ని పాలించే రాజు గురించి చెప్తానని పూర్వం దేవతలు రాక్షసులు కలిసి అమృతం కోసం క్షీరసాగర మదనం చేశారు. మందర పర్వతాన్ని కవ్వంగాను, సర్పరాజు వాసుకిని కవ్వానికి తాడుగాను చేసుకొని 1000 సంవత్సరములు నిర్విరామముగా మధించారు. దేవతలు ఆ రోజు తనిసిరే వేల్పులు దది రత్నముల చేత వెరచిరే ఘోర కాకోల విషము చేత విడచిరే యత్నమృతంబు వడముదనుక
నిశ్చితార్థంబు వదలరు నిపుణమతులు అని మనం భర్తృహరి సుభాషితాల్లో ఏనుగు లక్ష్మణ కవి రచించిన సుభాషిత త్రిస్థితిలో తెలుసుకున్నట్లుగా ఈ యొక్క దేవతలు అమృతం వచ్చేంత వరకు నిపుణమతులు కాబట్టి వదలలేదు. కాబట్టి ఇక్కడ సందర్భానుసారం ఈ కథాభాగం వచ్చింది కాబట్టి చెప్పుకుంటున్నాం. క్షీరసాగర మదనం చేసిన తర్వాత చేశారు. మందర పర్వతాన్ని కవ్వంగా, సర్పరాజు వాసుకిని కవ్వానికి తాడుగాను చేసుకొని 1000 సంవత్సరాలు నిర్విరామంగా మధించారు. ఆ తర్వాత ఆలాహలం, ఇందాకే మన పద్యంలో అనుకున్నాం, ఆలాహలము, ధన్వంతరి, అప్సరసల మధ్య దేవత అయిన వారుణి మొదలైనవి ఎన్నో క్షీర సముద్రం నుంచి పుట్టాయి. చివరికి అమృతము లభించింది. అమృతం కోసం దేవదానవుల మధ్య గొప్ప యుద్ధం జరిగింది. విష్ణువు మోహిని రూపంలో అమృతాన్ని హరించి రాక్షసులను సంహరించారు. ఇంద్రుడు ముల్లోకాలను నిష్కంఠంగా పాలించాడు. తన కుమారులందరూ యుద్ధములో చనిపోవడంతో దితి దుఃఖించింది. కశ్యపుడికి 13 మంది భార్యలలో దేవతాంశములో జన్మించిన వాళ్ళు అతిథికైతే దితికి జన్మించిన వాళ్ళు రాక్షసులు. కశ్యపుడికి దితికి జన్మించిన వాళ్ళే రాక్షసులు. కాబట్టి దుఃఖం కోపంగా మారింది. దేవతలకు హిరణ్యాక్షుడు, హిరణ్యకశ్యపుడు వీళ్ళందరూ కూడా అలా జన్మించినవారు, ఆ యొక్క దితికి జన్మించినవారు. దేవతలకు ప్రభువైన ఇంద్రుణ్ణి సంహరించగల పుత్రుడికి జన్మనివ్వాలనుకుంది ఈ దితి. అటువంటి బిడ్డ కోసం కుశప్లవనం అనే క్షేత్రములో తపస్సు చేసింది కశ్యపుడి యొక్క భార్య అయిన దితి, రాక్షసి. తపస్సు పూర్తయ్యే సమయములో ఆమె అశుచిగా ఉండటంతో ఇంద్రుడు ఆమె గర్భాన్ని 7 ఖండాలుగా ఛేదించాడు. దితి తన పొరపాటును గ్రహించింది. 7 ఖండాలైన తన గర్భం 7 దివ్య పురుషులై ఒక్కొక్కడు ఒక్కొక్క వాత స్కందానికి అధిపతి కావాలని ఇంద్రుణ్ణి వరం కోరింది. ఇంద్రుడు వరమిచ్చాడు. ఇంద్రుడు, దితి, ఆమె పుత్రులు స్వర్గం చేరారు. దితి తపస్సు చేసిన పుణ్యక్షేత్రమే కుశప్లవనమే ఈ దేశం అని అద్భుతంగా ఆ ప్రదేశాన్ని గురించి వర్ణించి చెప్పాడు విశ్వామిత్రుడు రాముల వారికి. ఇక ఆ రాజు, ఈ విశాల నగరాన్ని పాలించిన రాజు ఎవరు, వారి యొక్క ఇతివృత్తం చెప్తున్నాడు. నాయన, మీ పూర్వీకుడైన ఇక్ష్వాకునికి అలంబుస అనే ఆమె యందు విశాలుడనే కుమారుడు కలిగాడు. అతడు నిర్మించినదే ఈ విశాల నగరము. అనేక తరాలుగా ఈ దేశాన్ని విశాలుడి వంశీయులే పరిపాలిస్తున్నారు. ఇప్పుడు ఈ దేశాన్ని పాలిస్తున్న రాజు పేరు సుమతి. అతడు పరమ ధార్మికుడు అని ఒక్కొక్క గాథగా, నాయన, మీ యొక్క ఇక్ష్వాకంశంలో వచ్చినటువంటి అలంబుస అనే ఆమెకే ఈ విశాలుడనేవాడు పుట్టాడు. అతడు నిర్మించిందే ఈ విశాల నగరం. ఈ ప్రదేశంలోనే ఒకప్పుడు దితి తపస్సు చేసింది. అనేక తరాలుగా ఈ దేశాన్ని విశాలుడి వంశీయులే పరిపాలిస్తున్నారు. ఇప్పుడు ఈ దేశాన్ని పాలిస్తున్న రాజు పేరు సుమతి. అతడు పరమ ధార్మికుడు అన్నట్టుగా విశ్వామిత్రుడు చెబుతున్నాడు రాముడికి. ఈలోగా విశ్వామిత్రుడు తన దేశానికి వచ్చాడని తెలిసి విశ్వామిత్రుడి దగ్గరికి వచ్చాడు. విశ్వామిత్రుని పూజించి రామ లక్ష్మణులకు కూడా అతిథి సత్కారాలు చేశాడు సుమతి. ఈ విధంగా విశ్వామిత్రుడు, మునులు, రామ లక్ష్మణులు ఆ రాత్రి అక్కడే గడిపారు, అదే విశాల నగరం. మరునాడు ఇక మిథిలా నగరానికి బయలుదేరారు. ఇది మనం తెలుసుకోవాల్సిన అద్భుతమైనటువంటి ఘట్టంగా రాముడికి తన జీవన యానములో అద్భుతమైనటువంటి ఒక అర్ధాంగిగా దొరికినటువంటి అమ్మ, శక్తి స్వరూపమైనటువంటి సీతా మహాసాధ్వి మిథిలా నగరానికిలో తను చేరుకోవడానికి ఒక మార్గ సుగమ్యముగా అంచెలంచెలుగా మనం ఈ బాలకాండలో చివరికి మిథిలా నగరం యొక్క ఇతివృత్తాన్ని ఇలా తెలుసుకుంటున్నాం. మిథిలా నగరం విశాల నగరం తర్వాత కనుచూపు మేరలోనికి వచ్చింది.
శుభప్రదమైన ఆ నగరానికి విశ్వామిత్రుడు మునులు మనస్సులోనే నమస్కరించుకున్నారు. మిథిల దగ్గరవుతుంటే వారికి అందమైన ఒక వనం కనపడ్డది. ఆ వనములో ఒక శూన్యమైన ఒక ఆశ్రమము కనపడ్డది. అది చూసి వెంటనే రాముడు అడిగాడు. అక్కడక్కడక్కడ దారిలో బాలుడు కదా, తన యొక్క అనుమానాలన్నీ తెలుసుకోవాలని జిజ్ఞాసతో అన్నీ అడుగుతున్నాడు. ఓ విశ్వామిత్రుని గురించి, ఓ స్వామి, ఓ మహర్షి, ఈ ఋషి వాటిక చూస్తే ప్రాచీనమైనదని తెలుస్తున్నది. అందమైన ఆశ్రమ శోభతో అలలారుతున్నది. దీన్ని చూడగానే పవిత్రమైన భావన కలుగుతున్నది. ఇది జన సంచారం లేకుండా శూన్యంగా ఉంది. ఈ ఆశ్రమం ఎవరిది? దీని యొక్క విశేషాలు ఏమిటి? ఒకప్పుడు గొప్పగా ఉన్నట్టుగా ఈ ఋషి వాటికి కనపడుతున్నది, కానీ ఇది పవిత్రమైన భావన కలిగింది. ఈనాడు ఇక్కడ జనసంచారం ఎవరూ లేరు అని అద్భుతమైనటువంటి ఆ భావనని, ఆ ఆశ్రమ వివరాలు అడగమని, ఎందుకు ఈ వనం ఇలా అయింది అని అడిగాడు విశ్వామిత్రుని రాముడు. చిన్న బాలుడు కదా, ప్రతిదీ కూడా తెలుసుకోవాలని ఒక జిజ్ఞాస. వెంటనే విశ్వామిత్రుడు ఆ ఆశ్రమ కథను వివరించాడు. రామా, నీవు తప్పక తెలుసుకోవాల్సిన వృత్తాంతం నేను తప్పకుండా చెబుతాను, విను. నీవు చూస్తున్న ఆశ్రమము గౌతమ ముని ఆశ్రమం, గౌతమ మహర్షి ఆశ్రమం. ఆయన అపార తపశ్శక్తి సంపన్నుడు. ఆయన భార్య పేరు అహల్య. అనేక వేల సంవత్సరాలకు పూర్వం అహల్య గౌతములు ఈ ఆశ్రమంలో తపస్సు చేశారు. అంటే ఇక రాబోయే ఘట్టంలో కూడా మనం అద్భుతంగా రాముడి యొక్క ఆనందకరమైనటువంటి ఆ అహల్య శాప విమోచనాన్ని కూడా ఒక ఉపోద్ఘాలకమైనగా అంచెలంచెలుగా ప్రతిదీ కూడా ఈ రామకథలో మనకు ఆ అద్భుతమైన భావాలుగా ఒకదానికొకటి లింకుగా క్రమక్రమముగా సాగుతున్న ఈ కథ ఒక గంగా స్రవంతిలాగా ముందుకు సాగుతున్నది. ఆ కాలములో దేవతలు కూడా ఈ ఆశ్రమాన్ని పూజించేవారు. ఇకపోతే ఒకానొకసారి గౌతముడు ఆశ్రమంలో లేని సమయంలో ఇంద్రుడు ఆ మహర్షి వేషములో వచ్చాడు. వచ్చినవాడు ఇంద్రుడని కనిపెట్టిన విధి వశం చేత అహల్య ఆ మాయలో మహల్యకి అతడి పట్ల కుతూహలం పడింది. గౌతముడు జరిగినదంతా గ్రహించాడు. ఆ తర్వాత ఆమెను శపించాడు. ఇహ వర్ష సహస్రాని బహూని త్వం వసిష్యసి వాయుభక్ష నిరాహార తప్యంతి భస్మశాయిని అదృశ్య సర్వభూతానాం ఆశ్రయేస్మిన్ వత్స్యతి. ఇహ వర్ష సహస్రాని, నీవు అనేక వేల సంవత్సరాలు ఇతనికి ఎవరికీ కనపడకుండా ఈ ఆశ్రమ ధూళిలోనే పడి ఉండు. అన్ని సంవత్సరాలు నిరాహారంగా, అంటే వాయువును, గాలి మాత్రమే ఆహారంగా స్వీకరిస్తూ ఉండిపో. ఈ సుదీర్ఘకాలం తపస్సు చేసుకుంటూ నీ పాప ప్రక్షాళన చేసుకో. తర్వాత ఈ దుర్గమమైన అరణ్యానికి దశరథుడి పుత్రులు రామ లక్ష్మణులు వస్తారు అనేటువంటి ఒక భవిష్యత్ జ్ఞానిగా సూచించాడు గౌతముడు. ఇహ వర్ష సహస్రాని బహూని త్వం వశిష్యసి వాయుభక్ష నిరాహార తప్యంతి భస్మశాయిని అదృశ్య సర్వభూతానామాశ్రయేస్మిన్ నివత్ససి అన్నట్టుగా ఈరోజు ఈ 8వ ఎపిసోడ్లో ఇంతవరకు అద్భుతమైన గాథగా రాముడు విశ్వామిత్రుని అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పే విధంగా అంచెలంచెలుగా ఈ యొక్క ప్రయాణం సాగిన విధంగా, ఈ గౌతమ ఆశ్రమానికి వచ్చి అక్కడి విశేషాలు తెలుసుకున్నటువంటి విధంగా మనం ఈ 8వ ఎపిసోడ్లో తెలుసుకున్నాం. రాబోయే 9వ ఎపిసోడ్లో మిథిలా నగరంలో ఎలా చేరారు, తరువాత జరిగిన సంఘటనలు ఎటువంటివో తెలుసుకుంటాం. అంతవరకు శ్రీ రామానుగ్రహ ప్రాప్తిరస్తు. స్వస్తి.